వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 40వ వాక్యం. ఈ భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి అన్నాడు. ఈ వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఒక భాష గురించి, తర్వాత ఇక్కడ చెప్పుసు భాష గురించి చెప్పుసు, అది ఒకటే కాదు, సమస్తమును క్రమము మర్యాద అనే 2 పదాలు వాడాడు. ఈ ప్రజలకి క్రమం కావాలి మొదట. అంటే ఏంటి? లేకపోతే డిసిప్లైన్. సమస్తం ఒక భాష మాత్రం కాదు, అన్నీ క్రమముగా జరగనేది. క్రమము, తర్వాత మర్యాద. ప్రజలకి మర్యాద లేదు. ఇంటికి వస్తే నీళ్లు తాగండి అనరు. వీళ్ళు తాగమని అన్నా నేను తాగకుండానట్లుగాను ఒక బాటిల్ తెచ్చుకుంటాను, నీళ్ళ బాటిల్. ఎందుకనగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు బాన్స్వాడ నీళ్ళకి సరిపడకపోవచ్చు, అప్పుడు సరిది అటాక్ అవుతుంది. అందుకని బాన్స్వాడ నుంచే ఒక నీళ్ళ బాటిల్ తీసుకెళ్తే చిన్నది, అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు అది సరిపోతుంది, నీళ్లు సరిపోతాయి. అనారోగ్యం పాలు కాము. అయినను సరే, నాకు కాకుండా ఇతరులకైనా మర్యాద ఇవ్వాలి. మొట్టమొదట ఇంటికి రాగానే మర్యాద నేర్చుకోవాలి. ఒకటి క్రమం కూడా నేర్చుకోవాలి. ఆరాధన 12 గంటలకి అని ఎన్నిసార్లు చెప్పుకున్నా మనం వచ్చేది మాత్రము 1 గంటకో లేకపోతే 12:30కో వస్తుంటున్నాం. 12 గంటలకు ఆరాధన అని చెప్పాం కదా. సరిగ్గా సమయానికి వచ్చి ముందు పాటలు పాడేవాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఫస్ట్ పాటలు పాడేవాళ్ళు, ఎందుకంటే అర్ధగంటే ఉంటుంది పాటలకి. అరగంట పాటలు, ఒక అర్ధగంట ఆరాధన, 1 గంట అయిపోద్ది. కీర్తన ధ్యానం ఒక అర్ధగంట, 1:30 కదా. మీ సాక్ష్యాలు ఒక అర్ధగంట, 1 గంట సేపు వాక్యము చెప్పటం జరుగుతుంది. ఇది క్రమం. ఆరాధన క్రమం అంటారు. అది పాటలు పాడేవాళ్ళు కొందరు ముందుండాలి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత పాటలకు అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రాలు. పాస్టర్కి మర్యాద ఇవ్వటం తెలుసుకోవాలి. ఫస్ట్ సేవ చేసే సేవకుడికి వాళ్ళు చేసే పనిని బట్టి మర్యాద అంటే ఏమన్నట్టు? మాట మర్యాద ఉండాలి. నీవు తిండి పెట్టకపో, తర్వాత మాట తీరు సరిగ్గా ఉండాలి. ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో అబ్బా వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేద్దుగానని నన్ను తీసుకుపోయింది. వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి చాయ్ తాగన్నది, ప్రార్థన చేయించుకున్నది, కానుకిచ్చింది, బాగానే ఉంది. ఇంకొక విశ్వాస ఆమె దగ్గరికి వచ్చింది, పక్కన అమ్మట. ఆమె మన చర్చికి వచ్చాము. ఇక అక్కడ నుంచి నిష్క్రమిస్తున్నా అంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు భుజం మీద చేసింది. ఆ పక్కమ్మట ఏమంటుంది? ఆ పక్కమ్మట మన విశ్వాసం ఏమంటుంది? ఆయన సేవకుడు, ఆయన భుజం మీద చేయకూడదమ్మా, వయసు పిల్ల కాదు, 50 ఏళ్ళు. అంటే ఆ అలవాటేమో భుజాల మీద చేయటం. అది ముందు నుంచి కాదు, వెనక నుంచి ఇటు చేసి, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయి ఇటు అంటుంది. ఈ మన చర్చికి వచ్చే విశ్వాసి అలా చేయి వేయకూడదు. అనుమతి లేనిది నా శరీరాన్ని ముట్టటకు వీలు పడదు. అనుమతి ఎవరికైనా సరే.
మర్యాద ఉండాలా, పద్ధతి ఉండాలి, మాట తీరు సరిగ్గా ఉండాలి, మాట్లాడే తీరు సరిగ్గా ఉండాలి. కారం పెట్టినా సరే కానీ, కారంతో తిన్నా సరే కానీ, వెళ్ళిపోయే కారంతో నీ మాట సరిగ్గా ఉండాలని వాక్యం బోధిస్తుంది. విశ్వాసంలో ఎదగకపోవటం కారణం ఏంటంటే వాళ్ళు క్రమమును పాటించకపోవటయే. క్రమాన్ని పాటించకపోవుట, పద్ధతిని పాటించకపోవుట, ఆ యొక్క క్రమానికి పద్ధతికి విలువ ఇవ్వకపోవటం అది అన్నట్టు. దేవుని స్తోత్రాలు. ఇక్కడ సమస్తము క్రమంగా జరిగినాడు. ఇందులో భాషలనే లింకు పెట్టాడు. ఈ భాషలు మాట్లాడే వాళ్ళ వలన ఇతరులకి భయం వేస్తుంది. వాళ్ళు ఏం చెప్తారో, ఏ ప్రవచనం చెప్తారో, నాశనం చేసే ప్రవచనం చెప్తారో, బాగు చేసే ప్రవచనం చెప్తారో ఈ భాషలు మాట్లాడేవాళ్ళు. అందుకని వాళ్ళని చూస్తే కొందరికి భయం వేసి అసలు ఆ భాషలు మాట్లాడటమే నిషేధించేశారు. భాషలు పరిశుద్ధాత్మ పొందుకోవటం కూడా నిషేధించేశారు. ఆ పరిశుద్ధాత్మ తొలగిపోరు, ఆ భాషలు తొలగిపోరు. ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టి ఇంకా మిగతా క్రమాలన్నీ నేర్పుతారు, మానవ క్రమాలన్నీ నేర్పుతారు. ఈ భాషలు అనేవి ఇక్కడ రాయబడి ఉన్నవి. భాషలతో మాట్లాడుట ఆటంకం చేయకుడి. భాషలతో మాట్లాడుట ఆటంకము చేయకుడి. ప్రవశించుటను ఆసక్తితో, ప్రవచనమును ఆసక్తితో అపేక్షించుడి అంటాడు. ప్రవచనం అంటే ఏంటి? నీ జీవితంలో జరగబోయేది కానీ, ఈ ప్రపంచానికి జరగబోయేది కానీ, దాన్ని జరగబోయే విషయాన్ని చెప్పటాన్నే ప్రవచనము అంటారు. ప్రవచనం. బైబిల్ అంతా దగ్గరగా చరిత్రలు తప్పనిచ్చి, చరిత్రలు అనేవి ఎక్కడెక్కడ హిస్టరీలు ఉన్నాయో, పుట్టుపూర్వోత్తరాలు, వంశావళులు, అవి తప్పనిచ్చి దగ్గరగా బైబిల్ అంతా కూడా ప్రవచనమే. బైబిల్లో రాయబడ్డ ప్రవచనం మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పే ప్రవచనాలు ఉంటాయి, జరగబోయే విషయాలు. వీళ్ళు చెప్పే ప్రవచనాలు నిజమైనవే కావని వేరే వాళ్ళు, వివేచన వరం కలిగిన వాళ్ళు ఆ ప్రవచనాన్ని వివేచిస్తారు. కొంతకాలం దానికి టైం ఇస్తారు. ఈ చెప్పబడిన ప్రవచనం నిజమా కాదా? ఎందుకంటే గలిబిలి చేసే ఆత్మలు కూడా ఉంటాయి. ప్రవచనాలు చెప్తారు, ప్రవక్తల పేరిట ప్రవచనాలు చెప్తారు, దేవుని పేరిట ప్రవచనాలు చెప్తారు. అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితేనేమో దేవుని నుంచి వచ్చినవని దైవజనుడు అన్నాడు. నేను ప్రశ్నిస్తే అవి జరగకపోతే ఏదో దురాత్మ భ్రమలు కలిగినవి. అక్కడ భ్రమ వలన ప్రవచనం చెప్పబడింది కనుక నమ్ముటకు వీలుపడదు. అటు ప్రవక్తలు కూడా నమ్ముటకు వీలుపడదు. ఒక అమ్మ, నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను కదా, ఆమె ఏదో వాక్యం చదవమంటే ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాక్యాన్ని చకా చదివేశా. ఇంగ్లీష్లో చదివారు. ఆమె వెంటనే ఏం ప్రవచనం చెప్పిందంటే, నేను విదేశాలకు పిలుస్తా అని ప్రవచనం చెప్పింది. నాకు ఉత్సాహం ఎక్కువైపోయి ఆమెకి ఏదన్నా ఇంత ఫండ్ పెట్టి ఉండాల్సింది, సంతోషంతో పోయేది. కానీ ఆమె చెప్పిన ప్రవచనము నేటికి కూడా జరగల. విదేశాలకు పిలుపు నాకు రాలేదు. ఈ వాక్యాలు చెప్పడానికి విదేశాలు పోయి ప్రకటించడానికి నాకు పిలుపు లేదు, ఇప్పటికీ లేదు. ఆమె చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికీ ఆమె చెప్పి కనీసం 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు దానికి జాడ కూడా లేదు. కనుక కొన్ని ప్రవచనాలు అనేవి చెప్పబడేవి తగ్గిపోతాయి, కొన్ని ఏమో దేవుడు మాట్లాడేవి అయితే జరుగుతాయి. దేవుడికి స్తోత్రాలు. మిమ్మల్ని అందరం గురించి వీళ్ళమ్మ ఎప్పుడో ప్రవచనం చెప్పింది. బతికొండగా నాకు రేకుల చెట్టు కింద ఆరాధన పెడుతున్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఏంది ఇదంతా చెత్త సంఘం, అంత పొట్టు అని చెప్పింది. వీళ్ళ అమ్మగారు చెప్పారు. మరి మీరు చెత్త లేకపోతే పొట్ట లేకపోతే గట్టి విత్తనాల మిమ్మల్ని పరిశీలించుకోవాల్సిందిగా మనవి. దేవునికి స్తోత్రాలు.
అంటే ఆ ప్రవచనం ఏంటంటే నేను చేసే పరిచర్య అంతా చెత్త పరిచర్య, వాళ్ళ అయ్యగారు చేసే పరిచర్య గట్టి పరిచర్య. వాళ్ళ అయ్యగారిని వాళ్ళు పొగుడుకుంటారు. నేను ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చానంటే సువార్తని అందించి అనేకుల్ని రక్షణలోకి తీసుకొద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చానండి. అది సంగతి. అసలు నేను రావడానికి కారణం ప్రైజ్ లార్డ్. చెత్త సంఘమా, లేకపోతే పొట్టు సంఘమా, లేకపోతే గట్టి విత్తనాల సంఘమా, ప్రభు వచ్చిన తర్వాత తేలుతుంది. అప్పుడు దాకా తేలదు. నేను అంటలేదు మిమ్మల్ని చెత్తోళ్ళు పొట్టోళ్ళు అని. పొట్టు అంటే తెలుసా? పొట్టు వరి పొట్టు. ఆ పొట్టు అనేది నేను మిమ్మల్ని అనలేదండి. ఎవరో చెప్పారు ఇట్లా ప్రవచనం అంటున్నాను. వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, అందుకని వాళ్ళది ఇలా చెప్పా. కానీ నేను మిమ్మల్ని అనలేదు, నా సొంతగా అంటలేదు. నేను అందరినీ ప్రేమ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని రోజు రోజుకి వాక్యాలు అందించి గట్టిపరచాలనే ఆలోచన ఉంది, కానీ నాకు వేరే ఆలోచన లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రమం అనేది ఒకటి, మర్యాద ఒకటి, రెండు ఉండాలి మనిషిలో. ఇతరులకు మర్యాద ఇవ్వాలి, మర్యాద తీసుకోవాలి. తర్వాత ఇతరుల పట్ల క్రమంగా నడుచుకోవాలి, ఒక పద్ధతిగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రాలు. ఈ న్యాయాధిపతులు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము తర్వాత 6వ వచనములో అక్కడ సైన్యం ఉంది, తర్వాత గిద్యోను ఉన్నాడు. దేవుడు మొదట మానవుడికి నేర్పేది ఏంటంటే క్రమము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రమం లేకుండా దేవుని ప్రణాళిక మన ఎడల బయలుపడదు. ఫస్ట్ దేవుడు మనకు నేర్పేది ఏంటంటే క్రమము, పద్ధతి. ఒక పద్ధతి నేర్పుతాడు. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 4వ వచనము 6వ వచనంలో ఏం రాయబడింది అంటే 22,000 సైన్యం ఉంది. తర్వాత ఆ సైన్యము 10,000కి దించబడింది. తర్వాత ఆ సైన్యము 300కి ఉందన్నట్టు. మీకు ఒక సబ్జెక్ట్ చెప్తా. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే 22,000 సైన్యాన్ని గిద్యోను స్వాధీనంలో ఈ యొక్క 22,000 సైన్యం ఉందండి. ఇందులో మూడవ వచనం చదువుదాం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి, తర్వాత 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని పరిశోధించెదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చును. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు 10,000 మందిని దిగజేస్తే నీళ్ళ దగ్గరికి, అంటే నీళ్లు తాగటానికి కుక్క గతుకున్నట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కురింగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చడం. 6వ వచనం. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. వీళ్ళు 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించుదురని. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదురని మిద్యానీయులను నీ చేతికి అప్పగించదును. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చును. మనం ఏం భావిస్తామంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చూడండి. 22,000, తర్వాత 10,000, తర్వాత
10,000 మందిని ఒక చెరువు మీదకి ఇట్లా నీళ్లు తాగటానికి అందరిని ఒకేసారి పంపిస్తే 10,000 మంది ఎవడికి అందిన విధముగా నీళ్లని వాళ్ళు తాగుతున్నారు. కొందరేమో కుక్క గతికినట్టుకి ఇటు గతుకుతున్నారు. నేల ఆ నీళ్ళ దగ్గర పోయి మనం కుక్క నీళ్లు తాగుతూ చూడు అట్లా గతుకుతున్నారు. కొందరేమో మోకాళ్ళ మీద ఉండి ఆ నీళ్లను శుభ్రంగా తీసుకొని ఆరాముగా నెమ్మదిగా తాగుతున్నారు. మొత్తం 10, 22, 32,000 మంది సైన్యం ఇది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ చెప్తాను మీకు. మీరు చూసిన సంఘాలన్నీ పరలోకంలో ఉండవు. మీకు అర్థమైందా? ఆమె మిమ్మల్ని చెత్త అన్నది, తర్వాత ఇంకొకళ్ళు పొట్టు అంటారు, అంటే బలహీనపరచడం కూడా వస్తుంది అందులో. వాక్యం చెప్పి నిన్ను బలపరచాలి, కానీ నిన్ను చెత్త అన్నంత మాత్రాన, పొట్టు అన్నంత మాత్రాన దానివల్ల ఆ మాట వల్ల ఏమి లాభం? ఒక సూది పొడిచినట్టు పొడవటమే. కానీ ఇంకా పద్ధతి అనేదాన్ని నేర్పించాలి జనాలకి. ఆ ముసలి మీద చెప్పిందని అమ్మ నేను ఏమంటలేదు. ఇలా ప్రవచనం అనేది ఇలా వచ్చింది. అప్పుడు 30 ఏళ్ల మాట, 30 ఏళ్ళలో 28 ఏళ్ళలో మాట. పెద్ద పెద్ద సంఘాలు చూస్తారు మీరు. ఆ సంఘాల్లో ఉన్న జనం అందరూ దేవుని యుద్ధం అంటారని అనుటకు వీలు లేదు. ఆయన ఏమంటున్నాడంటే 32,000 సైన్యంతో మిద్యానీయులను జయించాలని గిద్యోను గారు మీరు బయలుదేరారు. వీళ్ళందరూ క్రమం లేని వాళ్ళండి, ఉట్టిటోళ్ళే. కనుక వీళ్ళని పరిశీలించడానికి నీళ్ల దగ్గరకు దోలండి ఈ 32,000 జనాలని దేవుడని యెహోవా గిద్యోనుతో చెప్పాడు, నాయకుడితో. ఆ జనరల్ అంటారు, సైన్యాధిపతితో చెప్పాడు యెహోవా. ఏమన్నాడు? 32,000ని నీళ్ల దగ్గరకు దోలు, వాళ్ళని పరిశోధించాలి, క్రమం కలిగిన వారు ఎంతమంది. ఇప్పుడు 4 లక్షల సంఘం ఉంది ఒక చోట. ఆ 4 లక్షల సంఘాన్ని పరిశీలించాలి. వీళ్ళలో క్రమం కలిగిన మనుషులు ఎంతమంది, దేవుని దగ్గర ఉండటానికి అర్హత పొందిన వారు. అందరూ రక్షణ పొందవచ్చు, అందరూ బాప్తిస్తాలు పొందవచ్చు, అందరూ ఆరాధన రావచ్చు, అందరూ దశంభాగాలు ఇవ్వచ్చు. కానీ వీళ్ళందరిలో దేవుని యొక్క పరదేశంలో ఉండటానికి అర్హులు ఎవరు అని పరిశీలించాలని ఆయన ఒక చాట పట్టుకున్నాడండి. క్రమం కలిగిన వారు, దేవుని కొరకు నిలబడేవాళ్ళు ఎంతమంది ఉన్నారని. దేశం మీద చాలా సంఘాలు ఉన్నాయి, ప్రపంచం మీద సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘాలన్నింటిలో జనం ఉన్నారు. ఆ జనములో ఉన్న అన్ని సంఘాల్లో, మరి బాన్సాలో కాదు, ప్రపంచం మీద, భూగోళం మీద అన్ని సంఘాల్లో ఉన్న జనాలలో క్రమము కలిగిన వ్యక్తులు ఎంతమంది? మీరు అనుకున్నట్లుగా మీరు చూసిన సంఘం అంతా రాజ్యం పోదు. మీరు ఎక్కడెక్కడో బొంబాయో లేకపోతే హైదరాబాదో లేకపోతే నిజామాబాదో ఎటన్నా వెళ్ళి ఎక్కడన్నా సంఘాలు చూశారు, బాగుంది అనిపిస్తుంది, సంఘం బాగుంది అనిపిస్తుంది. కానీ అందులో క్రమము కలిగిన వారు ఎంతమంది? వారికే ఆ రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ సంఘం కూడా అంతే. క్రమం కలిగిన వారు ఎంతమంది? 32,000ను శోధిస్తే 300 మంది దొరికారయ్యా. 32,000 మందిని శోధిస్తే ఏది యుద్ధానికి పోవటానికి 300 మంది. ఈ 300 మంది క్రమం కలిగిన వారు, తక్కువ మంది. 32,000 ఎక్కడ, 300 మంది ఎక్కడ? ఆ 32,000ను దించుకుంటా వచ్చాడు యెహోవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన 300 మంది ద్వారా మిద్యానీయుల పైన విజయాన్ని ఇచ్చినట్టుగా వాక్యం బోధిస్తుంది. అందుకని నిన్ను ఎవరు ఎంతగా బాధ పెట్టినా నువ్వేమీ బాధపడే అవసరం లేదు. నువ్వు ఒక పద్ధతిగా దేవుళ్ళు నడుచుకో, ఒక క్రమంగా ఉండు, ఒక వాక్య ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకో. మనోళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు మన మధ్య, ఏమని? ఈ చిన్ని సంఘం అండి అని. అక్కడ రాయబడిందే చిన్న మంద భయపడకుడు అని అభయం ఇస్తున్నాడు. చిన్న మంద భయపడకుడి, చిన్న మంద భయపడకుడు అని ప్రభువు చెబుతున్నాడు.
నీకేమైంది? చిన్న మందో పెద్ద మందో ఆరాధనకు వంగి ఆరాధన చేసుకోరాదు. చిన్న సంఘం అండి. 1,00,000 సంఘాన్ని చూసి ఈ చిన్న సంఘాన్ని చూసేసరికి కళ్ళు ఓర్చుకోలే. చిన్న సంఘం అని తీసిపడేసి, చిన్న సంఘం అని తీసిపడేస్తుంది. 1,00,000 సంఘాన్ని చూసేసరికి నీకు తృప్తిగా ఉంది, అంతేనా? బైబిల్లో అలా రాసిలేదు. వాక్యంలో ఎలా ఉందండి? 2 3 ఎక్కడ నా నామమున కూడుకుంటారో అక్కడ నేనున్నాను అన్నాడు. ఆ వాక్యాన్ని నమ్మితే చాలండి. 2 3 ఎక్కడ కూడుకొని ఆరాధన చేస్తారో అక్కడ నేనున్నాను. వాళ్ళు ఒక క్రమంగా ఉంటే సరిపోతుంది. నాకు 1,00,000 సంఘం కావాలని యెహోవా అడగలేదు. రక్షించుటకు యెహోవా హస్తము కురుసు కాలేదు. అందరిని రక్షిస్తాడు ఆయన చెప్పిన విధానంలోకి వస్తే. 1,00,000 రక్షిస్తాడు, కోట్లను కూడా రక్షిస్తాడు. కానీ పరిశోధన అయితే ఉంది. ఏంటి? ఈ ఆదాములకి ఈ చెట్టు పండు తినొద్దని ఆజ్ఞాపిస్తున్నాను. పిల్లల బుద్ధి ఎట్టంటుంది? మా అయ్య ఎట్ట తింటున్నాడు, మా అమ్మాయి ఎట్ట తింటుంది, మా నాన్న ఎత్తుకొని తింటున్నాడు అని యాక్షన్లు చేస్తున్నారు వాళ్ళు. మన అక్కడ భోజనం దగ్గరికి పోతే ఆ పంక్తిలో భోజనాల పంక్తి దగ్గర పిల్లలందరూ ఒకసారి కూర్చుంటే ఆగుతారా? వాళ్ళు ఒకసారి కూర్చొని కూడదు, అల్లరి ఎక్కువ చేస్తారు అని చెప్పేసి నేను నిర్లక్ష్యం చేయట్లేదులే వాళ్ళని. క్రమము పద్ధతి ఉన్నవారు వలన క్రమము పద్ధతి ఉన్నవారి వలన సంఘాలు అభివృద్ధి అవుతాయి. క్రమము పద్ధతి నాకు దిగులు లేదు. అక్కడ నుంచి విజయవాడ అవతల నుంచి ఎక్కడెక్కడి నుంచో దేవుని యొక్క సువార్త ప్రకటించుకుంటూ ఈ ప్రపంచంలో నలుమూలలో తిరిగాయి. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో చాలా మందికి సువార్త చెప్పారు. అదంతా ప్రతిఫలం వస్తుంది దేవుని దగ్గర. నాకు ఇక్కడ ఒక సంఘాన్ని తయారు చేశా. ఒక పద్ధతిగా ఉండాలి. ప్రతి వ్యక్తి క్రమమును నేర్చుకోమని నీకు ఇప్పుడు చూపిస్తే చూడు వాక్యము. ఆ వాక్యం చెప్తుంది క్రమము పద్ధతి, ఒక విధానం ఉండాలి. దేవునికి స్తోత్రాలు. బైబిల్లో బైబిల్లో క్రమమైన వారు ఉన్నారు. మత్తయి సువార్త 25లో వచనం చెప్తా. 2వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 2వ వాక్యంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. 5గురు ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. 5గురు ఎత్తబడ్డారు చూడు, వాళ్ళు క్రమంగా ఉన్నారు. 5గురు ఎత్తబడ్డారు చూడు, వాళ్ళు క్రమంగా ఉన్నారు. 5గురు విడవబడ్డారు చూడు, విడవబడిన వారు ఉన్నారు చూడు, వాళ్ళు అక్రమంగా ఉన్నారు. అందరూ దేవుని నమ్మిన వాళ్ళే 10 మంది కూడా. క్రమం కలిగిన వారిని తీసుకుపోయాడు, ఎత్తకపోయాడు. క్రమం లేని వారిని విడిచిపెట్టాడు. ఇదండి. విడవబడిన వారేమో శపింపబడిన వారు. 34వ వచనం, 41వ వచనం, 25వ అధ్యాయము మత్తయి శుభవార్త. శపించబడిన వారు, దీవించబడిన వారు, నా తండ్రి చేత దీవించబడిన వారు అని అక్కడ రాసి ఉంటుంది. తర్వాత మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 23వ వాక్యములో చదువుకుందాం, ధ్యానించుకుందాం. అప్పుడు మిమ్మను నేను ఎన్నడూ ఎరుగును, నాకు తెలియదు. అక్రమం చేయవారులారా. ఈ అక్రమం ఎక్కడి నుంచి వచ్చింది ఇళ్లలోకి? అక్రమం చేయవారులారా అంటున్నాడు. నా యొద్ద నుండి పొండి, నా యొద్ద నుంచి పొండి. ఏమండి? నా యొద్ద నుంచి అక్రమము చేయవారులా మిమ్మల్ని నేను ఎరుగును, నాకు తెలియదు మీరెవరో. నా యొద్ద నుంచి పొండి అంటున్నాడు వాక్యంలో. 7వ అధ్యాయము 23వ వచనంలో. వాళ్ళు ఏమంటున్నారు అప్పుడు? వాళ్ళు ఏమంటున్నారు?
7:23 అయితే పాస్టర్ల మీటింగ్ పెడితే విశ్వాసులు కొందరు వచ్చి కూర్చున్నారు. ఎట్లా కూర్చున్నారు నాకు అర్థం కాలేదు. ఇది అక్రమం కాదా? పాస్టర్ల మీటింగ్ పెట్టారు. అందులో నాకు సంబంధించిన విశ్వాసులు 2 కానీ వచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారో నాకు అర్థం కావట్లా. అది పాస్టర్ల మీటింగ్ అయ్యా. పాస్టర్ గారికి ఉచితంగా వైద్యము చేస్తారు, విశ్వాసులకు చెయ్యరు. అర్థమైందా? ఎవరో డాక్టర్ కూడా తెచ్చారు వాళ్ళు. ఇది పాస్టర్ల మీటింగ్ అన్నారు. మరొక రోజు యవనస్తుల మీటింగ్ అన్నారు. యవనస్తులు సండే స్కూల్ టీచర్లు పిల్లలు మీటింగ్ అన్నారు. ఈ పెద్దోళ్ళు ఒట్టిగాళ్ళు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? ఒకడు వచ్చాడు, ఇక్కడ రింగ్ ఉంది దానికి. అవతల ఒక ఆయన ఇన్స్టిట్యూట్తో ఉన్నాడు, ఎత్తుకున్నాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు బైబిల్ స్టూడెంట్వి కదా, ఈ రింగ్ ఎందుకు పెట్టుకున్నావు రా అంటుండు. వాడిని గుంజుతుండు ఆయన బాగా. వాదం పెట్టుకున్నాడు ఒకరు. నేను చిన్నగా ఈయన చుట్టూ తిరిగి ఈ రింగ్ చెవుకి రింగ్ ఉంది. ఈ రింగు పెట్టుకున్నాడు నువ్వు దైవజనుడివా లేకపోతే బైబిల్ స్టూడెంట్వా? ఆయన ప్రశ్న ఏంటంటే, ఎందుకు వచ్చివు ఇందులోకి, పాస్టర్ల మీటింగ్లోకి? అసలు దేవుని సేవకులే అక్రమకారులు ఉన్నారు అక్కడ. చెప్పింది అర్థమైందా? సేవకులు కాదు అక్కడికి వచ్చింది. సేవకులు కొందరు విశ్వాసులను పట్టుకొచ్చి వీళ్ళే సేవకులని ఆలు నింపేశారు. ఇది అక్రమము. సేవకులకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా సేవ చేయాలి అనేది. దాన్ని నేర్చుకోవటానికి అక్కడికి వెళ్తారు. ఈ మధ్య నేనే నేర్పుతా, కావాలంటే ఎట్లా నేర్పాలో. కానీ నాకు ఆరోగ్యం కూడా సరిలేదు మీటింగ్లకు వెళ్ళటానికి. ఈ నెలలో నాకు ఆదాయం సరిలేదండి. నేను ఎవరిని ప్రశ్నించలేదు, నాకు ఆదాయం లేదండి. కరెంటు బిల్లు 1200 చిల్లర కట్టా 2 మీటర్లకి. నేను ఎవరిని అడగలేదు, నాకు ఇవ్వండి అని. జేబులో ఉన్న వాటిని, ఎంతోముందు దగ్గర ఉన్న వాటిని నేను ఎవరిని అడగలేదు ఈ నెలలో. ఆహారం కొరకు కొందరు దశంభాగాలు ఇవ్వటమే మానేశారు. ఏం సేవ ఎట్టడేస్తాడో చూద్దాం. నేను వాళ్ళని ఏమనలేదు అసలు. వాస్తవానికి పద్ధతి నేర్చుకోండి, క్రమం నేర్చుకోండి అన్నాను. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే 7వ అధ్యాయము 23వ వచనం. అందుకని వీళ్ళు ఏమంటున్నారు 23వ వచనములు అంటే, అద్భుతములు చేయలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరు? సేవకులే కదా. అద్భుతములు చేయలేదా? తర్వాత ఏం రాయబడింది 5వ వచనములో, ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా? నీ నామమున దయ్యాలు ఎలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తున్నారు వీళ్ళు. డోర్ పూసేసాడు. 10 మందిలో 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. 5 ఎత్తబడ్డారు కన్యకలు, 5 విడవబడ్డారు. ఎత్తబడిన వాళ్ళు క్రమంగా ఉన్నారు. ఎత్తబడని వారు 5 ఉన్నారు, అక్రమకారులు. ఈ అక్రమకారులు ఏమంటున్నారు? దయ్యాలు కొట్టామయ్యా, నీ పేరు మీదే చేసాం ఆ కార్యాలు, అద్భుతాలు చేసాం అని అడుగుతుంటే, మీరెవరో నాకు తెలియదు పొండి. ఆయన అంటున్నాడు, అక్రమకారులారా మీరెవరో నాకు తెలియదు. చిన్న సంఘం పెద్ద సంఘం కాదు ఇక్కడ, అక్రమకారులారా. సువార్త అయిపోయింది, సువార్త చెప్పడం అయిపోయింది, టైం అయిపోయింది. డోర్ మూసేసాడు. ఇక డోర్ తెరవరు. నోవహు వాడకి డోర్ ఉంది, ఆ డోర్ మూసేసాడు నోవహు. తర్వాత దేవుడు మూసాడు. నోవహు లోపలికి వెళ్ళిపోగానే డోర్ వేయబడింది. ఇక అది తెరవబడదు. నోవహు వాడలోకి ఎవరు వచ్చేందుకు వీలు లేదు. సువార్త మూయబడబోతుంది త్వరలో. ప్రపంచం యావత్తుగా సువార్త మూయబడబోతుంది. సువార్త చెప్పబడదు. ఇప్పటి వరకు వినిన వారిలో క్రమకారులైన వారు ఆ యొక్క రాకడలో వెళ్ళిపోతారు. అప్పుడు చాలామంది దయ్యాలు ఎలగొట్టిన వాళ్ళు యేసుప్రభు పేరు మీద బోధలు చేసిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు చాలామంది వచ్చి, అయ్యా నీ పేరు నీ పని చేసాం ఈ పని చేసామంటే ఆయన జవాబు చెప్తాడు, మీరెవరు నాకు తెలియదు, నేనైతే మిమ్మల్ని పిలవలేదు, మీరు ఈ అద్భుతాలు ఎట్లా చేశారో నాకు తెలియదు,
మీరెవరు నాకు తెలియదు పోండి అన్నాడు. ఈ డోర్ తెరవబడదు. విడవబడ్డారు వాళ్ళు. విడవబడిన వారు అడిగిన మాటకి ఆయన ప్రభు అయిన యేసయ్య సమాధానము, మీరెవరు నాకు తెలీదు. క్రమంగా పోకుండా అంటే అక్రమంగా పోయేవారు. క్రమం లేదు, పద్ధతి లేదు, అంతేనా? కనుక క్రమమును పాటించండి. ఇప్పటికైనా మీ జీవితంలో లోపాలు సరి చేసుకోవటం వేరు, క్రమంగా దైవారాధనలకి వెళ్ళటం వేరు. మీరు చూసిన సంఘాలన్నీ రాజ్యంలో ఉండవు. ఎందుకు అనవసరంగా? వాళ్ళు అద్భుతాలు చేస్తాము, లేకపోతే దయ్యాలు ఎలబడతాము, బోధలు చేస్తామని చాలామంది బయలుదేరారు భూమి మీద. వాళ్ళందరూ ఆ రాజ్యంలో ఉండరు, మీరు చూడరు కూడా. ఎవరెవరు ఆ రాజ్యంలోకి పోతారో ఆ రాజ్యంలో వాళ్ళు కనపడరు, అద్భుతాలు చేసిన వాళ్ళు కనపడరు. గమనించండి, వాళ్ళని మీరు బాగా ప్రేమిస్తున్నారు. వాక్య ప్రకారంగా క్రమంగా నడుచుకోవటం కొరకు మీ మట్టుకు మీరు ప్రయత్నం చేయండి అని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి. సేవకుడికి మర్యాద ఎవరు? ఒక క్రమంగా నడవరు, ఒక పద్ధతి లేదు. విచ్చలబడి జీవితం, ఇష్టానుసారమైన జీవితం. వాళ్ళకి ఆయన రాజ్యాన్ని నటిస్తాడు. ఇది నేర్పమని ఆయన చెప్పాడు నాకు, అందుకే చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రాలు. 3 అయిపోయింది, ముగిస్తున్నా. మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేద్దాం.